ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో జోష్న పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది. నువ్వు ఫోన్లో శ్రీధర్ మామయ్యతో ఈ నిశ్చితార్థం జరగదు అని అన్నప్పుడు, తాత నిన్ను డైరెక్ట్గా ఎందుకు జరగదు అని అడిగినప్పుడు నువ్వెందుకు నిజం చెప్పలేదు, నేను చెప్పు అని సైగ చేశాను కదా అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే నువ్వు చెప్పొద్దు అన్నావనుకొని నేనేం చెప్పలేదు అని అంటూ ఉంటుంది. నేను చెప్పే అని సైగ చేస్తే చెప్పొద్దు అని నీకు అర్థమైందా? గౌతమ్ మంచివాడు అని చెప్పిందే నేను, ఇప్పుడు చెడ్డవాడు అని చెప్తే దీప మంచిది అని అందరికి అర్థమవుతుంది కదా. ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి, ఎలాగా అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఈ నిశ్చితార్థం ఆపడానికి కాశీ ఉన్నాడు కదా అని అంటూ ఉంటుంది. ఆ కాశీ ద్వారానే ఈ నిశ్చితార్థం ఆపి దీపపై నింద వెయ్యాలి అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీప కార్తీక్తో అంటూ ఉంటుంది, కాశీ విషయంలో జోష్న తీరు చూశాక ఆ మనిషి మీద మనం జాలి పడడం అనవసరం అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అది నేను ముందే చెప్పాను కదా దీప అని కార్తీక్ అంటూ ఉంటాడు. మీరు ఒక పని చేయండి, కాశీని అడ్డు పెట్టుకుని ఈ నిశ్చితార్థాన్ని ఆపాలనుకుంటున్నావని నాకు తెలుసు, దాసు బాబాయ్ కూతురువని కూడా నాకు తెలుసు, నిజాలు ఒప్పుకో అని జోష్నని బెదిరించు అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అప్పుడు పారుతో సహా అందరినీ జోష్న చంపేస్తుంది, నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టిస్తుంది, ఆస్తులన్నీ అమ్ముకొని విదేశాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు నేను నీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ కాళ్ళు నరిగేలాగా తిరగాలి, అందుకే రేపు జోష్నకు చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు పారిజాతం జోష్న మాట్లాడుకుంటూ ఉంటారు. రైలు దగ్గరకు వస్తుంటే పట్టాలపై దడదడ సౌండ్ వచ్చినట్టుగా ఇప్పుడు నా గుండె కొట్టుకుంటుంది అని జోష్న అంటూ ఉంటుంది. నిశ్చితార్థం కూడా అంతే, ట్రైన్ లాగే దూసుకొస్తుంది. పెళ్లి వరకు వెళ్తే నా పుట్టుక ఎంతమంది ప్రాణాలు తీసిందో నా పెళ్ళి కూడా అంతమంది ప్రాణాలు తీస్తుంది అని జోష్న చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక పారిజాతం టెన్షన్ పడకు, ఈ కాఫీ తాగు, రిలాక్స్ అవుతావని తనకి కాఫీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాఫీ తీసుకొని జోష్న తాగుతూ ఉంటే ఇక అంతలో అక్కడికి దాసు వస్తాడు. ఇక తనని చూడగానే జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు నానా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక దాసు అయితే చాలా సీరియస్గా చూస్తూ అందరికీ నిజాలు చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటతో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దాసు శివనారాయణ గారు అని పిలుచుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక కంగారు పడిపోయిన జోష్న దాసు వెనకనే పరిగెత్తుకుంటూ తను కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళగానే దాసును చూసిన సుమిత్ర, దశరథు, పారిజాతం అయితే చాలా సంతోషపడిపోతూ ఎప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటారు. ఇక దాసు అయితే శివనారాయణ గారు మీతో ఒక నిజం చెప్పాలి, రండి బయటికి అని అరుస్తూ ఉంటాడు. ఇక తన గొంతు విని బయటకు వచ్చిన శివనారాయణతో మీతో ఒక నిజం చెప్పాలి అని తన చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్తాడు. ఇక జోష్న, పారిజాతం అయితే షాక్ కొట్టినట్టుగా అలాగే ఉండిపోతారు. దాసు ఎక్కడ శివనారాయణకి నిజాలు చెప్పేస్తాడేమోనని భయపడిపోతూ ఉంటారు. ఇక జోష్న అయితే తాత బయటికి వచ్చి ఎందుకు పిల్లల్ని మార్చావంటే ఏం చేస్తావు గ్రాని, మన కథ క్లైమాక్స్కి వచ్చింది, తప్పించుకోవడానికి రెడీగా ఉండు అని అంటూ ఉంటుంది. ఇక జోష్న కూడా అసలు వారసురాలు దీప అనే నిజాన్ని దాసు ఎక్కడ చెప్పేస్తాడో అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దశరథ్ కూడా టెన్షన్ పడుతూ దాసుని కొట్టింది జోష్న అన్న నిజాన్ని నాన్నకి చెప్పేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గదిలో దాసు శివనారాయణతో మీరు ప్రమాదంలో ఉన్నారు, మీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను, కాశీ క్షేమం కోసమని నేను కాశీ వెళ్ళాను, ఇప్పుడు మీ కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది, అందుకే ఈ రుద్రాక్ష మాలని మీ మెడలో వేసుకోండి అని శివనారాయణ మెడలో రుద్రాక్ష మాల వేసి తనకి విభూది పోస్తాడు. ఇక వాళ్ళిద్దరూ బయటికి రావడంతో అందరూ వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక దాసు శివనారాయణకి నిజం చెప్పకపోవడంతో జోష్న ఊపిరి తీసుకుంటుంది. ఇక సుమిత్ర నీకంతా గుర్తొచ్చిందా దాసు, నిన్ను కొట్టింది ఎవరో కూడా గుర్తుందా అని అంటూ ఉంటుంది. ఇక దాసు అంతా గుర్తొచ్చింది వదినా, నన్నెవరు కొడతారు, నన్నెందుకు కొడతారు అని అంటుంటాడు. ఇక ఆ మాటతో జోష్న చాలా సంతోషపడుతూ అయితే తనకి ఏమీ గుర్తు రాలేదన్నమాట, ప్రస్తుతానికైతే నేను తప్పించుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక దాసు జోష్నను చూస్తూ నీ వల్ల నాకు ప్రమాదమని నన్నిక్కడి నుంచి పంపింది, మరలా నన్నిక్కడికి రప్పించింది కార్తీకే అని మనసులో అనుకుంటూ జోష్నను చూస్తూ అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.